నమస్తే. 'హనుమాన్' సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయింది. అది హిట్ టాక్‌తో నడుస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 'త్రిబుల్ ఆర్', 'బాహుబలి' కలెక్షన్‌లు కూడా దాటిపోతుంది అని ఒక వార్త బాగా వినిపిస్తుంది. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఎలా సార్ ఇప్పుడు 'హనుమాన్' సినిమా ఒక చిన్న హీరో సినిమా. అది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఇటు చూసిన రామ్ చరణ్, ఎన్టీఆర్, మళ్ళీ 'బాహుబలి' అంటే ప్రభాస్, వీళ్ళ కలెక్షన్లు దాటిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే ఇన్ఫర్మేషను. ఎందుకంటే అమెరికాలో ఇప్పటివరకు కలెక్షన్లు దాదాపు 5 మిలియన్ అమెరికన్ డాలర్లు అని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ 'త్రిబుల్ ఆర్'ని దాటేసిందని చెప్తున్నారు. ఇటు 'సలార్'ని, 'బాహుబలి 2', 'బాహుబలి ద కన్క్లూజన్' దాన్ని కూడా దాటేస్తుంది త్వరలోని. ఇప్పుడైతే ఆ క్లబ్లో చేరింది. ఇది ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కేజీఎఫ్ కానీ, తర్వాత 'కాంతార' వీటిని కూడా ఇది దాటేస్తుందంటగా చెప్తున్నారు. నిజానికి ఇంకా స్పీడ్గా దాటేది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపు జరగలేదు కాబట్టి, కేటాయించిన థియేటర్లు కూడా వీళ్ళకి ఇవ్వలేదు కాబట్టి కలెక్షన్లు కొంచెం స్లోగా పికప్ అవుతున్నాయి. కానీ వీళ్ళకి కానీ అనుకున్న రేంజ్లో థియేటర్లు దొరుకుంటే డే 1 నుంచే ఇది కలెక్షన్లో దూసుకుపోయి ఉండేది. ఇంకొన్ని రికార్డులు చేసి ఉండేది. అది చేయలేదు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఈ సినిమాకి ఇచ్చింది 500 థియేటర్లే. వాళ్ళకి ఈ కలెక్షన్లు ఈ మాత్రం రావడానికి కారణం నార్త్ ఇండియాలో వీళ్ళెవరికి తెలియదు. ఎవరికి ఓన్లీ ట్రైలరు, టీజర్ చూసే నార్త్ ఇండియాలో ఒక బజ్ క్రియేట్ అయింది. సో అక్కడ 1500 థియేటర్లు వీళ్ళకి దొరికాయి. సో టోటల్గా ఇండియాలో 2000 థియేటర్లు, బయట మిగతా రాష్ట్రాల్లో ఇతర కొరియా లాంటి దేశాల్లో కూడా రిలీజ్ చేశారు. ఇది మిగతా దేశాల్లో ఒక 500 థియేటర్, టోటల్గా 2500 థియేటర్లలో ఇది రిలీజ్ అయింది. అంటే ఇది మరీ చిన్న, చాలామంది అనుకున్నట్టుగా ఇదేదో మరీ చిన్న 4 కోట్ల 5 కోట్ల సినిమా అయితే కాదు. దాదాపు 30 కోట్ల సినిమాని. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బడ్జెట్లు 200 కోట్లు 300 కోట్లు ఉన్నాయి కాబట్టి మనం వాటితో కంపేర్ చేసి చిన్న సినిమా అంటున్నాం. రెండోది, దీంట్లో సూపర్ స్టార్లు ఎవరు లేరు కాబట్టి కూడా చిన్న సినిమా అంటున్నాం. కానీ బడ్జెట్ రీత్యా చేసినప్పుడు ఇదేమీ చిన్న సినిమా కాదు. బట్ ఇటువంటి జానరాలో వచ్చే సినిమాలో, అంటే ఒక సూపర్ హీరో సినిమాల్లో ఇది చిన్న సినిమా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బడ్జెట్లో సూపర్ హీరో సినిమాలు తీయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. రెండోది విఎఫ్ఎక్స్ కానీ చాలా యూజ్ చేశారు. సో ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఇది లో బడ్జెట్ సినిమా అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో కలెక్ట్ చేస్తుందని ఎవరు ఊహించలేదు. దీనికి ఒక కారణం ఏంటంటే దీంతోపాటు రిలీజ్ అయిన మిగతా సినిమాలు తెలుగులో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవడం, ఆడకపోవడం. అంటే 'గుంటూరు కారం' అనుకున్నారు, అది చితికిలు పడింది. 'సైంధవుడు' అది ఫ్లాప్ అయింది. 'నాసామిరంగా' ఏమో యావరేజ్ అంటున్నారు. సో ఇవేవి కూడా కాంపీట్ చేయలేకపోయినాయి ఈ సినిమాను. కాబట్టి ఈ సినిమా ఆ రేంజ్లోకి వెళ్ళడానికి కూడా అది ఒక కారణం కావచ్చు. ఎందుకంటే తెలుగులో మాత్రం అవి కానీ ఏమన్నా ఆడుంటే ఈ సినిమాకి ఈ మాత్రం థియేటర్లు కూడా దొరికేది కాదు. ఇప్పుడు పెరుగుతున్నాయి అంటున్నారు, అది పెరిగేది కాదు. ఇప్పుడు 'గుంటూరు కారం' ఇవన్నీ ఫ్లాప్ అనే టాక్ వచ్చేసింది కాబట్టి ఆ థియేటర్లు కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి. రెండోది, ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నాక కూడా థియేటర్లు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు కౌన్సిల్కి, ఛాంబర్లకి కంప్లైంట్ చేశారు. వాళ్ళు నోటీసులు ఇచ్చారు థియేటర్ ఎగ్జిబిటర్స్కి. కాబట్టి దిల్ రాజు లాంటి వాళ్ళకి కూడా నైజాంలో వీళ్ళకి థియేటర్స్ కేటాయించక తప్పలేదు. ఎందుకంటే దిల్ రాజుకి ఎప్పుడూ లేనన్ని విమర్శలు ఈసారి వచ్చే, ఆయన కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మీడియా మీద కూడా ఆయన చాలా సాఫ్ట్గా ఉంటారు, సాఫ్ట్గా మాట్లాడతారు. అలాంటి ఆయన కూడా చాలా హార్ష్గా వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది సచ్ ఎ కాంప్లెక్స్ ఇష్యూ. నేను ఆల్రెడీ దీని మీద చెప్పాను. సో ఈ కాంటెక్స్లో 'హనుమాన్' అయితే ఇంకా ఇప్పటికీ దాదాపు 72 కోట్లు ఎంత చెబుతున్నారు. అది రేపు ఎల్లుంట్లో 100 కోట్ల క్లబ్లోకి వెళ్తుంది. మేబీ 500 కోట్ల క్లబ్లోకి కూడా వెళ్ళొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఇంకే పెద్ద సినిమా ఇప్పుడు లేదు, ఇమ్మీడియట్గా తెలుగులో కూడా లేదు. కాబట్టి ఇదే బాక్స్ ఆఫీస్ కింగ్గా నిలబడుతుంది. కాబట్టి ఇది 500 కోట్ల, ఒకసారి ఇది ఊపందుకుంటే 500 కోట్ల కూడా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది
దీనికి నిజానికి వీళ్ళ పబ్లిసిటీతో బడ్జ్ పెద్దగా క్రియేట్ చేయలేదు, ఓన్లీ మౌత్ టాక్తో వెళ్ళిపోయింది అనమాట. పబ్లిసిటీ బడ్జ్ అంతా కూడా మిగతా సినిమాలకు ఉన్నింది, గుంటూరు కారం దాని లాంటిదని. ఇదేంటంటే ఓన్లీ ట్రైలర్ టీజర్తో ఆకట్టుకునింది. తర్వాత వీళ్ళిద్దరి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి అండ్ ప్రశాంత్ వర్మ వీళ్ళిద్దరు కాన్ఫిడెంట్గా మాట్లాడడం, వీళ్ళిద్దరు ఇది, అట్లాగే హీరో తేజ సజ్జా వీళ్ళ ఇంటర్వ్యూస్, వీళ్ళ కాన్ఫిడెన్సు, ఆ తర్వాత రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ప్రతి టికెట్లో 5 రూపాయలు పంపిస్తామని చెప్పడం, ఇవన్నీ నార్త్ ఇండియాలో బాగా ఒక బడ్జెట్ అయితే క్రియేట్ చేశాయి. సో నార్త్ ఇండియాలోనే కలెక్షన్లు కూడా మనకి ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి సినిమా ఒకసారి ఎక్కిందంటే ఎలా ఉంటుందో మనం గతంలో నిఖిల్ సినిమా కూడా చూసాం, కార్తికేయ 2 కూడా. సో అది కూడా ఇంతే, అది కూడా చిన్న సినిమాగా బయలుదేరిన సినిమా పెద్ద హిట్ అయిపోయింది నార్త్లో. అంటే నార్త్లో ఏంటంటే రాముడు అంటే ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు. అట్లాగే ఈ రామాయణం బేస్డ్ ఇటువంటి మైథలాజికల్ సినిమాలు అంటారు వీటిని. ఈ మైథలాజికల్ సినిమాలకి నార్త్లో చాలా డిమాండ్ ఉంటుంది. సో మనోళ్ళు ఏంటంటే సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. కానీ నార్త్లో ఏంటంటే సినిమా అంత గొప్పగా లేకపోయినా కూడా ఆ థీమ్ అనేది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. ఇదేంటంటే సినిమా కూడా బాగా కూడా తీశారు, హీరో కూడా ఒక సూపర్ స్టార్ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు, స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా ఉంది. మామూలుగా పురాణాల్లో ఉండే రామాయణంలో ఉండే హనుమాన్కి ఇప్పుడు ఈ సూపర్ హీరో కావాలనుకుంటున్న ఈ కుర్రవాడికి లింక్ పెట్టడం కూడా, కనెక్ట్ చేయడం కూడా చాలా బాగా చేశారు. అట్లాగే మామూలుగా ఇలాంటి సినిమాలకు ఒక స్ట్రాంగ్ విలన్ ఉండాలి, స్ట్రాంగ్ విలన్ లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. అది కూడా చాలా జాగ్రత్తగా వినయ్ వర్మ చాలా బాగా చేశాడు, కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే ఒక ఫ్యామిలీ, ఒక చిన్న గ్రామం, ఆ గ్రామాన్ని కాపాడాలన్న ఒక కర్తవ్యం. సో ఒక పెద్ద విలను, మొత్తం పవర్స్ని తన గుప్పిట్లో ఉంచుకొని ప్రపంచాన్ని ఏలాలని కలగని ఒక సూపర్ విలను. సో ఇటువంటి ఒక కాంటెక్స్ట్ తీసుకొని కథని ఇంట్రెస్టింగ్గా చేశాడు. అంటే ఫ్యామిలీ డ్రామా ఉంది, పర్సనల్ క్రైసిస్ ఉంది, గ్రామాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉంది, ఒక బలమైన క్రూయల్ విలన్, తల్లిదండ్రుల్ని చంపేసి వచ్చిన ఒక విలన్ని ఎదుర్కోవాల్సిన ఇది ఉంది. ఇలాగా ఒక ఎపిక్ స్టోరీ లైన్ దీన్ని తీసుకురాగలిగాడు. అట్లాగే ఈ అబ్బాయి ఒక ఆర్డినరీ బాయ్గా ఉన్న అబ్బాయి ఎట్లా ఒక సూపర్ హీరో స్థాయికి వెళ్ళాడు, సూపర్ మ్యాన్ స్థాయికి వెళ్ళాడు అన్న ఒక జర్నీ ఆఫ్ దట్ ప్రోటాగనిస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగారు. సో దీంట్లో ఆర్టిస్టుల సెలక్షన్ కూడా చాలా బాగుంది. ఆమె వరలక్ష్మి శరత్ కుమార్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా, అందరి క్యారెక్టర్లు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో అమృత అరోరా కానీ హీరోయిన్. సో ఇలాగా పర్ఫెక్ట్గా కుదిరిని చెప్పొచ్చు. అట్లాగే అన్నిటికంటే చెప్పుకోవాల్సింది విఎఫ్ఎక్స్. మనం చూసాం ప్రభాస్ సినిమా ఓం రౌత్ మూవీ, దాంట్లో మొత్తం అన్ని కోట్లు పెట్టి కూడా వాళ్ళు విఎఫ్ఎక్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో చూసాము. అట్లాంటిది వీళ్ళు 25-30 కోట్ల బడ్జెట్లో ఒక 100-150 కోట్లు పెడితే కూడా రాని విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్